హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏంటిది బ్యాక్గ్రౌండ్ వేరే ఉన్నది అని అనుకుంటారా? బోనం వీడియోలో చెప్పిన కదా ఊరికి వెళ్ళేది ఉంది అని. ఇదైతే సండే రోజు మా ఇంట్లో బోనం అయిన తర్వాత మేము ఇంట్లో నుండి అయితే బయలుదేరినాము. ఈ బ్రిడ్జ్ ఎక్కడ అని అంటే అన్నారం బ్రిడ్జ్. దీని పేరు ఏదో బ్యారేజ్ అని అన్నారు కానీ నాకు అంతగా గుర్తులేదు. బ్రిడ్జ్ అయితే ఘోరంగా ఉంది ఫ్రెండ్స్. దీంతో మేము అచ్చుడు ఒక 4-5 సార్లు అయి ఉంటుంది. కన్నిగాడు కడుపులో ఉన్నప్పుడు కూడా వచ్చిన, ఇప్పుడు కన్నిగాడు ఇంత పెద్దగా అయింది, ఇప్పుడు కూడా మళ్ళీ వచ్చిన. ఫుల్ నీళ్ళు ఉండేటివి కానీ ఈసారి కొంచెం నీళ్ళు వదిలేసిర్రు. ఉచిక ట్రిప్పులు తీసుకుపోతారు. ఒక 100 ఎందుకు 500 1000 దాకా లారీలు ఉన్నాయి. దూరం ఉష్క ట్రిప్పుల కోసమే, అంటే ఉష్క కోసమే నీళ్ళు అయితే బంద్ చేసిర్రట. గంగల నుండి ఇసుక తీసుకెళ్తున్నారు. ఇక్కడ అట్లా చిన్నగా కొంచెం వీడియో తీసినాము మీకు చూపెడదామని. కానీ సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ వెడ్డింగ్ షూట్స్ కూడా, ప్రీ వెడ్డింగ్ షూట్స్ బాగా చేస్తారట. మేమైతే ఇటు ఎందుకు వచ్చినాము అంటే మల్లన్న బోనాలు ఉండే మా చుట్టాలై, మా చిన్నమ్మ వాళ్ళవి, అందుకోసమనే వచ్చినాము. ఇది దాటి ఇంకా ఒక 20-30 కిలోమీటర్లు పోతే మా చిన్నమ్మ వాళ్ళ ఊరు వస్తుంది. ఇక్కడ ఆగినామన్నట్టు మంచిగా అనిపించింది. ఎప్పుడైనా ఇక్కడ ఆగి పసుపు కుంకుమ గంగమ్మ తల్లికి వేసి ఒక కొబ్బరికాయ కొట్టి మొక్కుకొని వెళ్ళడం అయితే మాకు అలవాటే, ఇక అలవాటైంది. అట్లనే కొబ్బరికాయ కొడదామని అయితే ఇక్కడ ఆగినాము. చూడుర్రి ఎంత పెద్దగా ఉందో. కానీ వానకాలం చూస్తేనైతే కళ్ళు ఖచ్చితంగా తిరుగుతాయి. మరీ ఘోరంగా ఉంటాయి అన్నట్టు. నీళ్ళు చూస్తే భయమే అవుతుంది. నాలాంటి వాళ్ళకైతే భయమే అవుతుంది. అందరు నా లెక్క ఉండరు. ఏం చేద్దాం. కానీ చిన్న చిన్నగా అట్లా వీడియో తీసిన లాస్ట్కు ఆ బోనంది కూడా పెడతా చూడండి. మాలాగా మీకు కూడా ఇట్లా గంగమ్మ తల్లిని దాటుకునేటప్పుడు అయితే కొబ్బరికాయలు కొట్టడం, పసుపు కుంకుమ వేయడం మీకు కూడా ఎవరికైనా అలవాటు ఉందా? మాకైతే ఇది ఫస్ట్ నుండే అలవాటు, అమ్మ వాళ్ళకైనా అత్తమ్మ వాళ్ళకైనా. ఇది ఇంకా మనం చాలా దూరం నుండి ప్రయాణం చేస్తున్నాము కాబట్టి గంగమ్మ తల్లి మీదుగా మనం వెళ్తాం కాబట్టి తల్లికి కొంచెం పసుపు కుంకుమ అట్లా ఒక కొబ్బరికాయ కొడితే అంత మంచిగా జరుగుతుంది అన్నది మా ఫీలింగ్. ఇక అట్లనే ఫస్ట్ చెప్పిన కదా, ఇక్కడ ఎప్పుడైనా కొబ్బరికాయ కొట్టుకొనే మేము ముందుకు వెళ్తాము. ఇక చూడర్రి బ్రిడ్జ్ అయితే ఎట్లా ఉన్నదో, మస్తు పెద్దగా ఉంటుంది. ఇంకా మనం మొత్తం వీడియో తీయలేదు కానీ అట్లా బాగానే పెద్దగా ఉన్నది. లెక్క పెడితే దాదాపుగా 100నో ఏమో ఉండే. అవి ఫస్ట్ పోయినప్పుడు లెక్క పెట్టినాము. ఫస్ట్ పోయినప్పుడు అయితే నేనైతే చాలా ఎగ్జైట్మెంట్ అంటారు కదా, అట్లా చాలా. కాళేశ్వరం బ్రిడ్జి ఫస్ట్ చూసిన తర్వాత కాళేశ్వరం దీనికన్నా పెద్దగా ఉన్నది. కానీ దానంతనే ఇది కూడా ఉంటుంది కానీ కొంచెం చిన్నగా ఉంటుందేమో. కానీ అది ఇంకా కాళేశ్వరంది అయితే ఇంకా లైట్లతోని మస్తు, సో చూడడానికి మంచిగా కనబడుతుంది. అట్లనే ఇక మనము ఫస్ట్ చూసినప్పుడు ఉన్నంత హ్యాపీ సెకండ్ థర్డ్ అట్లా ఉండదు కదా. నాకు అట్లనే అనిపించింది, అరే చూసిందే కదా అని ఒక ఫీలింగ్ ఉండే అన్నట్టు. కానీ మంచిగా అనిపిస్తుంది చూసేటప్పుడు అయితే. ఇంకా మంచిగా నేను కూడా పసుపు కుంకుమ వేసి మా ఆయనను వీడియో తీయమన్న. ఫస్ట్ టైం మా ఆయన తీసిండు వీడియో. ఆయనకు అస్సలు నాకు తీయడమే నచ్చదు, కానీ నేను కొంచెం క్లిప్ పెడదాము తీయ అన్న తర్వాత తీసిండు. ఇక చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉన్నదో. కానీ నీళ్ళు ఉన్నప్పుడు చూడాలి ఫ్రెండ్స్, అస్సలు ఘోరంగా ఉంటుంది. ఇంకా నేను ఉష్క ట్రిప్పులు తీసుకుపోతారు గోదావరి నుండి అని చెప్పిన కదా. ఇంకా కొంచెం బ్రిడ్జి దాటి ఇంకా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇంకో ఇక్కడ లారీలు కనబడ్డాయి. గోన్ని కాదు ఫ్రెండ్స్, అసలు చూస్తారు కదా తెల్లటి అన్ని లారీలే. ఇంకా అటు సైడ్ ఉన్నాయి, రోడ్డుకి ఇటు సైడ్ ఉన్నాయి. ఇవన్నీ ఒకసారి తీయు వీడియో అని మా ఆయన చెప్పిండు. అయితే ఇదంతా తీసిన, కానీ ఇందులో పెట్టా అనుకున్నా కానీ మీరు చూస్తారని పెట్టిన. ఏమనుకోకండి, దీన్ని కూడా తీసుడేనా అని అయితే అనుకోకండి, ఏదో అట్లా సరదాగా పెట్టిన. ఇక ఉష్క అయితే మరి ఎక్కడ తీసుకుపోతారో ఏందో, అన్ని అనం లారీలు ఉన్నాయి, గోన్ని లేవు. ఇదంతా కాలువ అన్నట్టు. ఈ నీళ్ళన్నీ ఎక్కడెక్కడ ఆపేసిర్రు కదా, అందుకే కాలువలో మనకు నీళ్లు కనబడతలేవు. ఇక మనం ఇది రిటర్న్ వచ్చేటప్పుడు ఇది అక్కడ బంగ దగ్గర పెట్రోల్ కొట్టిద్దామని ఆగితే ఇక్కడ ముట్టుకుంటే ముడత ఇది దాకు అదేదో చెట్టు కనబడ్డది. మంచిగా అనిపించింది చూడంగానే. చిన్నగా వీడియో తీసిన. చూడు ఎంత మంచిగా ఉన్నదో. మాకు అందుతో కూడా ముట్టిపిత్తా అన్న. అదొక మండ తెచ్చుకొని చెట్టు పెడదాం అనుకున్నా కానీ వాళ్ళు అద్దమ్మ మండ తీయకు అని అన్నారు.
అందుకే నేను ఇక తెచ్చుకోలేదు. చూస్తే మాత్రం మంచిగా అనిపించింది, మనసుకు ఒక ఫీలింగ్, మంచి ఫీలింగ్ అనిపించింది. మనం ఎలాంటి మూడ్లో ఉన్నా కూడా అంటే డిప్రెషన్ అట్లా ఉంటాం కదా, అలాంటప్పుడు ఇలాంటివి చూస్తే నాకు కొంచెం మనసు మంచిగా అనిపిస్తుంది. అట్లా చూడంగానే ఇది అదే ఆకు అని కనిపెట్టి నేను దగ్గరికి పోయి చూసిన, అదే ఆకు అవును, మంచిగా ఉన్నది కదా. ఇంకా ఇక్కడ మేము చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా అన్నామని చెప్పిన కదా, వాళ్ళ బోనాలు ఎట్లా రెడీ చేసిరు, మంచిగా రెడీ చేసిరు కదా, పెద్ద పెద్ద బోనాలు. ఒక దాంట్లో పాశం, పులగం, పులగందగడ్డ కూర, ఇంకొకటి సంథింగ్ ఏందో చిక్కుడుకాయ కూర, అవి 5. ఆ చిన్నమ్మ వాళ్ళకు మల్లన్న దేవుడు ఉంది. అందుకే అగో చూసిర్రా పొగలు ఇట్లా గుగ్గిలం పొగలు, మైసాచి పొగలు. ఇదేమో దేవుని డ్రెస్సు. ఇంకా ఆ పొగెళ్ళే ఊదు వచ్చి